అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం 4వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగున, వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన, సమయానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన, ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన, నూతన అవకాశాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలను ఓ కొలిక్కి వస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానం విద్య విషయాలలో శుభవార్తలు అందిన, అదేవిధంగా చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన, రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగమున మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన, ఆర్థిక ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చిన, నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగిన, వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన, విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంటా బయట వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన, నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన, నిరుద్యోగులకు శుభవార్తలు అందిన అనుకూల సమయమనే చెప్పవచ్చు. తోటివారి నుంచి సహాయ సహకారాలు అందిన, మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అందరి మన్నలను ఏర్పరచుకుంటారు. వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన, ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సాధిస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి కలదు. గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన, కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగిన, అనారోగ్య సమస్యలు తొలగిన, ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు. అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన, కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహిస్తారు.
మనోధైర్యంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. అదృష్ట ప్రాప్తి కలదు. అదేవిధంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తోటివారి సహకారం లభిస్తుంది. చేసే పనిలో శ్రమ తగ్గుతుంది. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. గ్రహబలం విశేషంగా యోగిస్తుంది. ఆర్థిక లాభాలు ఏర్పడిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. తలపెట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనశ్శుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. శుభ సమయం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీర్తిని గడిస్తారు. తులారాశి వారికి లలితా సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగున. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.